హాయ్ అండి, హలో సత్య అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ఏంటి వీడియో ఇలా పైకి వెళ్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మేము ఎక్కబోయేదనమాట. దీన్నే సిడ్నీ టవర్ అయి అంటారంట. మా ఆయన ఒకసారి ఎక్కించేద్దామని తీసుకెళ్లారు. చూసారు అది ఎంత ఎత్తులో ఉందో, అంటే దాదాపు 309 అడుగులు ఎత్తంట. అయ్య బాబాయ్, ఇప్పుడు ఆ హైట్ ఎక్కాలంటే నాకు చాలా భయంగా ఉందండి, కానీ ఎక్కాలి తప్పదు. మేము వచ్చేసి 3 ప్లేస్లు ప్యాకేజ్ కింద తీసుకున్నాం. ఇది ఒక ప్లేస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము 3వ ఫ్లోర్లో ఉన్నాం. ఇది ఏ ఫ్లోర్ ఎక్కితే ఏ ఫ్లోర్కి వెళ్ళాలా అని చూస్తున్నారు. 5వ ఫ్లోర్లో ఉంది సిడ్నీ టవరే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం లిఫ్ట్ ఎక్కాలి. ఇదిగో ఇప్పుడు ఒక స్క్రీన్లో మనం ఎక్కాల్సిన బొమ్మలు కనిపిస్తాయి చూడండి. ఇదిగో అవన్నీ ఫ్లోర్స్ అనమాట, ఏ ఫ్లోర్లో ఏముందని. ఇప్పుడు వచ్చేసి 5వ ఫ్లోర్లో ఉంది ఈ సిడ్నీ టవరే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. ఒకసారి ఒక లుక్ వేసేయండి అంతా బ్రీఫ్గా. సిడ్నీ టవర్ అయి చూసారు కదా, వచ్చేసామండి ప్లేస్కి. ఇక్కడి నుంచి ఉంటుంది ఇంకా టెన్షను. ఇదంతా చాలా బాగుంది. మాల్ అయితే చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు. మా పాప కూడా రెడీగా ఉంది. ఎక్కడంటే అక్కడికి రెడీ అవుతుంది, అస్సలు భయపడదు. మా బుడ్డిదాన్ని బయటికి తీసుకురావడం బాగానే ఉంది, కానీ అది మాత్రం అస్సలు నడవదండి బాబు. దానికోసం మళ్ళీ ఎత్తుకోవాలి, ఆ స్ట్రోలర్లో నడిపించుకోవాలి, ఇదే పని సరిపోతుంది అనమాట. ఆ స్ట్రాలర్ వచ్చేసి ఫేస్బుక్లో తీసుకున్నాం మేము. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఫేస్బుక్లో ఫ్రీగా దొరుకుతాయి. ఫ్రీగా వస్తే ఎందుకు వదిలేస్తాం, తీసుకుంటాం కదా. డబ్బులు పెట్టి మళ్ళీ ఉన్న 2 నెలలకి డబ్బులు పెట్టి కొన్నాం అనుకో, మళ్ళీ అది వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేయాలో తెలియదు. నా కూతురు అయితే ఎక్కడ ఏది ఎక్కాలా అని తెగ పరిశీలించేస్తూ ఉంది. లాస్ట్కి ఇదిగో టవర్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి మనం లిఫ్ట్ ఎక్కాలన్నమాట. అది ఆ బొమ్మ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము. లిఫ్ట్లోకి వెళ్ళడానికి మాకన్నా ముందు ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇక్కడ అన్ని టవర్లు పెట్టారనమాట, వేరే వేరే కంట్రీస్ కూడా. ఇది వచ్చేసి 309 మీటర్లు, అంటే దాదాపు 879 అడుగులు అనమాట. ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నాం. అంటే మనం ఎక్కలేండి, లిఫ్ట్ ఎక్కితే లిఫ్ట్ తీసుకెళ్ళిపోద్ది పైకి. కాకపోతే వెళ్ళిన తర్వాత అంతా మొత్తం చూస్తూ ఉంటాం మనం. చూసారా, ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉంది. ఇంకొకటి అండి, ఇక్కడ మనం ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళినా ఫస్ట్ మనం అలా స్టిల్ ఇమ్మంటారు. అక్కడ మన ఫోటో ఒకటి క్యాప్చర్ చేస్తారు. అతని చేతిలో కార్డు ఉంది చూసారు, అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మన మొబైల్లో స్కాన్ చేసాం అనుకోండి, అక్కడ తీసుకున్న ఫోటోలు మన ఫోన్లోకి వచ్చేస్తాయి అనమాట డైరెక్ట్గా. మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఇలా మనం ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ మంచిగా ఫోటోలు తీస్తారు, ఫ్రీ అనమాట అది. నా కూతురు చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, తెగ తొందరపడిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంత సెక్యూరిటీ ఉంటుంది, మన బ్యాగులన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. అక్కడ వీడియో నాట్ అలౌడ్ అన్నారనమాట. 5th ఫ్లోర్కి వెళ్ళాలంటే లిఫ్ట్ ఎక్కాలన్నమాట. లిఫ్ట్ అయితే ఎక్కేసాం. లిఫ్ట్లో అందరూ వాళ్ళ మెమరీస్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు. చాలా బాగున్నాయి చూసారా. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం ఫీలింగ్ బాగుంది, చాలా బాగుంది. వీడియోలు షూట్ చేస్తూ ఉంటే మనం ఇంకెప్పుడు చూసేది అక్కడ ప్లేస్ అంతా. కొంతసేపు అయితే వీడియో షూట్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇంకా మ్యూజిక్ పెడతాను, మంచిగా చూస్తే ఎంజాయ్ చేయండి, ఓకేనా. చూడాలంటే నాకు చాలా భయం వేస్తుంది. నా కూతురు అయితే మాత్రం చూసారా ఎంత మంచిగా చూసేస్తుందో. అసలు భయం లేదు, ఏం లేదు దీనికి. హైట్లు అంటే అస్సలు భయం లేదు. నాకైతే హైట్ అంటే చాలా భయం, కానీ ఇక్కడికి వచ్చాక కొన్ని అడ్వెంచర్స్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను నేను. చూద్దాం ఎంతవరకు వస్తుందో. చూసారా మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఆరెంజ్ సినిమాలో ఉంది కదా, సిడ్నీ నగరం అనే సాంగ్ ఇక్కడే అనమాట. ఇది ఒపెరా హౌస్. ఇది కూడా ఒక వీడియో పెడతాను మంచిగా, చాలా బాగుంటుంది అది కూడా ప్లేస్. అది కూడా చూసేయండి. ఇప్పుడు మొత్తం సిటీ అంతా ఇక్కడ కవర్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూసారా భూతద్దాలు పెట్టారు, మనకి చాలా దూరం నుంచి అన్నీ కనబడతాయి. నా కూతురు చూసేస్తుంది, నా కూతురుతో పాటు మా హస్బెండ్ కూడా చూసేస్తున్నారు. నేను ఎందుకు లేట్ చేస్తాను, నేను కూడా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఏం కనబడలేదు, ఎందుకంటే అది ఆకాశంలోకి పెట్టాను. తర్వాత కిందకి దించిన తర్వాత అప్పుడు కనిపించినాయి మన ప్లేస్లో. అక్కడ ఎయిర్పోర్ట్, షిప్లు అన్నీ కనిపించినాయి. చాలా దూరం క్యాప్చర్ చేస్తుంది అనమాట. చాలా హైట్ ఉంది, చాలా భయం వేసింది. అన్నీ అయితే మ్యాక్సిమం కవర్ చేశాను వీడియోలో. కావాలంటే మనం ఈ బిల్డింగ్ పైకి కూడా ఎక్కి చూడొచ్చండి. అది ఇంకా ఇట్లా మన గ్లాసెస్ లాగా ఏం కవర్ చేసి ఉండదు. అక్కడి నుంచి పడ్డామంటే ఇంకా అంతే సంగతి. మళ్ళీ అది ఎక్కడానికి ఇంకో $100 కట్టాలంట. అంతెందుకు రిస్క్, మన దగ్గర అంత డబ్బులు కూడా లేవు. మనకు వచ్చిన డబ్బులకి ఎంత చూడాలో అంత అయితే చూసేసాం మేము.
ఇక్కడ మా ఆయన భూతద్దం నుంచి తెగ చూసేస్తున్నారు అన్నమాట. ఏం కనిపిస్తుందో ఏంటో నాకైతే తెలియట్లేదు. కొంప తీసి అక్కడ ఫారెన్ అమ్మాయి అన్న కనబడుతుంది ఏంటి? ఒక లుక్ వేసేద్దాం ఉండండి. ఎందుకు వదిలేయడం? నాకు ముందే డౌట్ ఎక్కువ. అమ్మో ఏం కాదులే. ఇక్కడ నా కూతురు చూసారా నన్ను చూస్తుంది. ఇలా అయితే సిటీని అంతా కవర్ చేసామన్నమాట. చాలా మట్టుకు కనిపించింది, చాలా బాగుంది. సిడ్నీ టవర్ అయితే చూడడం అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి షాపింగ్ అనమాట. మన ఆడవాళ్ళు షాపింగ్ పిచ్చి ఎక్కువ కదా. ఇక్కడ నేనైతే కొనింది అయితే ఏం లేదు, మొత్తం అన్నీ చూడడమే. మా అమ్మాయి నాకన్నా ముందు రెడీ అయిపోయిందండి. వాళ్ళ డాడీని చేయబట్టుకుని మరీ తీసుకెళ్ళి అన్నీ చూపెడుతుంది. ఏ మాటకి ఆ మాట కానీ షాపింగ్ మాత్రం అదిరిపోయిందండి. మంచి మంచి క్యాపులు, కీ చైన్లు, మంచి మంచి టెడ్డీ బేర్స్, ఇక్కడ ఆస్ట్రేలియాకి కాంగరూస్, కొలాలా ఇవన్నీ కదా, ఇవన్నీ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అలా షాపింగ్ మొత్తం చూస్తామండి. ఇప్పుడు వచ్చేసి ఇంక లంచ్ టైం అయింది. వీలైనప్పుడు అయితే బాక్స్ వండి తీసుకొచ్చేస్తాను, లేదంటే ఇలా బయట తింటామన్నమాట. చూసారా ఇది $10 అంట. ఆ $10 అంటే దాదాపు 500. ఆ 500కి ఒక ఆమ్లెట్, 2 చికెన్ ముక్కలు, కొద్దిగా అన్నం ఇచ్చాడు. టేస్ట్ ఎలా ఉంటుందని ఒకటే ఆర్డర్ చేసాం. ముగ్గురం తినేసాం ఏదోలాగా. అది బాగున్నా బాగోపోయినా తినాలి కదా. నా కూతురు అయితే ఇంకా చికెన్ మీదే పడ్డది. చికెన్ ఒక్కటే లాగించింది. అలా అయితే మా లంచ్ ఫినిష్ అయిపోయిందనమాట. ఆగండి ఇంకా వీడియో అయితే అయిపోలేదు. ఇక్కడ రోలర్ కోస్టర్ 3Dది పెట్టారనమాట. నేను నా కూతురు ట్రైల్ వేసాం ఎలా ఉంటుందా అని. నేనన్నా భయపడ్డాను కానీ నా కూతురు అయితే అస్సలు ఇంచు కూడా భయపడలేదండి. ఇలా కుర్చీలో కూర్చుని ఎంజాయ్ చేయగలం కానీ ఆ రోలర్ కోస్టర్ నిజంగా ఎక్కేసి అంత అడ్వెంచర్ అయితే నేను చేయలేను అనమాట. నాకైతే చాలా భయం. మీలో ఎవరైనా రోలర్ కోస్టర్ ఎక్కారా? ఆస్ట్రేలియాలో బీచ్లు అయితే చాలా బాగుంటాయండి. నేనైతే 2 బీచ్లకు వెళ్ళాను అనమాట. అవి కూడా మంచి మంచి వీడియోలు తీశాను. అలాగే ఇక్కడ మాల్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని వీడియోలు తీశాను. ఒకదాని తర్వాత ఒకటి పెడతా ఉంటాను, తప్పకుండా చూడండి. అలాగే ఆ వీడియోలు ఎలాగున్నాయో కామెంట్స్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. ఇదండి సిడ్నీ టవర్ వీడియో ఎలా ఉందంటారు? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే షేర్ చేసి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి.